హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలోని చైర్మన్గా ఉన్నటువంటి మోహిషన్ రాజు గారి మీద అవిశ్వాస తీర్మానం పెట్టడానికి సభ్యులు సిద్ధపడుతున్నారని చెప్పి కొంత సమాచారం వస్తుంది. అదే కానీ జరిగితే ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి గట్టి ఎదురుదెబ్బగా మిగిలిపోయే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మనం ఈ వీడియోలో విశ్లేషించుకుందాం. ముందుగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే మన అందరికీ తెలిసిన విషయమే, శాసనసభ సమావేశాలకి వైఎస్ఆర్సీపీ తరపు నుంచి ఏ ఎమ్మెల్యేలు కూడా హాజరు కావడం లేదు. శాసనసభలోని ఏ చర్చల్లో కూడా వైఎస్ఆర్సీపీ తరపున ఎవరూ పాల్పంచుకోవడం లేదు. కానీ ఇక్కడ శాసన మండలిలోని వైఎస్ఆర్సీపీకి పట్టు ఉన్నది. ఎందుకంటే శాసన మండలిలో ఉన్న 58 స్థానాల్లోనే 32 స్థానాలు వైఎస్ఆర్సీపీవే. దీంతో శాసన మండలిలో మెజార్టీ ఉండడంతోనే శాసన మండలిలోని చాలా వరకు ప్రభుత్వం మీద విమర్శలు చేయడం, లేదంటే కొన్ని కార్యక్రమాల మీద చర్చలు సాగదీసేటట్టుగా, అదేవిధంగా ప్రభుత్వం మీద ఎదురుదాడి చేయడం, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా శాసన మండలిలోనే ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ చేస్తుంది. ఇక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మోహిషన్ రాజు గారే శాసన మండలిలో చైర్మన్గా ఉన్నారు. ఇక్కడ ఎవరు ఈ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నారు, దీనికి ఎవరు మద్దతు ఇస్తున్నారు అనే దాని గురించి కొద్దిగా మనం తెలుసుకుంటే, ప్రస్తుతానికి 58 మంది సభ్యులు ఉన్న ఈ శాసన మండలిలో వైఎస్ఆర్సీపీకి 32 మంది సభ్యులు ఉన్నారు. మిగతా సభ్యులందరూ జనసేనకి, తెలుగుదేశం పార్టీకి, బీజేపీకి, అదేవిధంగా కొంతమంది స్వతంత్ర అభ్యర్థులు, వీళ్ళు దాదాపు ఒక 26 మంది వరకు ఉన్నారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీకి ఉన్న 32 మంది సభ్యుల నుంచి 8 మంది సభ్యులు రాజీనామా చేయడం జరిగింది. కానీ ఇంతవరకు చైర్మన్ గారు ఈ రాజీనామాని ఆమోదించలేదు. అంటే టెక్నికల్గా వైఎస్ఆర్సీపీకి 32 మంది సభ్యులు ఉన్నట్టే, కానీ ఈ 8 మందిని తీసేస్తే వాళ్ళకి 24 మంది సభ్యులే ఉంటారు. గత కొంతకాలంగా ఈ రాజీనామా చేసిన అభ్యర్థులందరూ ఈ చైర్మన్ గారిని తమ రాజీనామాలను ఆమోదించాలని చాలా వరకు కోరడం జరుగుతుంది. కానీ ఈ చైర్మన్ గారు వాళ్ళ రాజీనామాల మీద ఏ విధమైన నిర్ణయం తీసుకోకుండా దాదాపు సంవత్సర కాలం దాటిపోయినా సరే అలా సాగదీస్తున్నారు తప్ప ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవటం లేదు. దీనితో ఈ 8 మంది సభ్యులు ఈ చైర్మన్ గారి మీద అవిశ్వాస తీర్మానం పెట్టడానికి సిద్ధపడుతున్నారు. ఈ 8 మందికి మిగతా అధికార పక్షంకు సంబంధించిన తెలుగుదేశం, బీజేపీ, జనసేన, అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థులు వీళ్ళకి మద్దతు తెలుపుతారని వీళ్ళు ఆశించి ఈ అవిశ్వాస తీర్మానం పెడుతున్నారు. ఒకవేళ ఈ అవిశ్వాస తీర్మానంగానే నెగ్గడానికి ఎక్కువగా అవకాశం ఉన్నది. ఎందుకంటే ఈరోజు ఈ 8 మంది రాజీనామా చేసిన అభ్యర్థులను తీసివేస్తే వైఎస్ఆర్సీపీకి ఉండేది 24 మంది సభ్యులే. అప్పుడు అధికార పక్షం ఈ అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా దాదాపు 34 మంది సభ్యులు ఉన్నట్టు అవుతుంది. మరి ఈ 8 మంది అధికార అభ్యర్థులకి రాజీనామాను ఆమోదించలేదు కాబట్టి మరి వాళ్ళ ఓటింగ్ విషయంలో చైర్మన్ గారు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారు అనే దాని మీద ఈ అవిశ్వాస తీర్మానం అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి అతి త్వరలో మనకి ఈరోజు ఈ అవిశ్వాస తీర్మానం ఏమైనా సరే మూవ్ అయ్యి దీని మీద ఓటింగ్ జరుగుతుందా లేదా అనేది మనకు అతి త్వరలో తెలిసే అవకాశం ఉంది. ఒకవేళ ఈ అవిశ్వాస తీర్మానం మీద ఓటింగ్ జరిగి ఈ చైర్మన్ గారు కానీ ఈ అవిశ్వాస తీర్మానంలో ఓడిపోవడం జరిగితే ఖచ్చితంగా అది వైఎస్ఆర్సీపీకి పెద్ద ఎదురు దెబ్బగా మిగిలిపోయే అవకాశం ఉంది. చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.